అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీని పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము కడాయి హీట్ చేసుకొని అందులో బటర్ వేసుకోవాలి. ఈ బటర్ కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ మరియు నానబెట్టుకున్న బఠానీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము మూత పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకున్న బఠానీ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఆలుగడ్డను వేసుకోవాలి. అదేవిధంగా టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కసూరి మేతి. సో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల పావ్ భాజీకి అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని మనము ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూసారా, ఒక 2 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనము మ్యాషర్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్ లేకపోతే పప్పు గిత్తెతో అయినా మనము ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇలా మధ్యలో మనము సపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి బటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర మరియు పావ్ భాజీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్లో ఈ కర్రీని మొత్తం ఉడికించుకోవాలి. ఇందులోకి మనము బటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు మనము చూసారా, భాజీ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనము పెనం హీట్ చేసుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పావ్ భాజీ మసాలా. సో ఇప్పుడు ఈ బటర్, కొత్తిమీర, మసాలా అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పావుని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఇలా 2 వైపులా బటర్తో మనము బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, పావ్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా మనము స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీని ఇంట్లోనే అదే టేస్ట్తో ఎంతో చక్కగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.